సార్ ఇక ఇటు రేవంత్ రెడ్డి గారి పైన నిన్న మోదీ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే ఇక్కడ హైడ్రా ప్రవేశపెట్టి అన్నీ కూల్చేస్తూ వస్తున్నారు గదా! దానిపైన ఆయన స్పందించారు. హైడ్రా అనేది కేవలం రుణమాఫీని తప్పించడానికి దాన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు తెలంగాణలో. అదే జరుగుతుంది. ఈ హైడ్రా కూడా అంతే. అంతకు మించి పెద్ద ఏమీ లేదని జెప్పేసి ఆయన కూడా కామెంట్ చేశారు. సో, హైడ్రా విషయంలో ఇప్పుడు మోదీ గారు కూడా స్పందించారంటే దీన్ని పైన సీరియస్‌గా ఏమన్నా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయా సార్? ఎందుకంటే ఫైట్ జరుగుతుంది గదా! మా ఇల్లు కూల్చొద్దు అని జెప్పేసి ఆ విధంగా. ఆ! ప్రభుత్వం చర్య తీసుకునేదానికి ఇక్కడ ఏం లేదులెండి. కేంద్ర ప్రభుత్వం తీసుకునేదానికి. హ్మ్. ఒకవేళ రాజకీయ పరంగా ఆయన మాట్లాడిండొచ్చు. ఎందుకంటే ఆయన ప్రధానమంత్రి అయినా గాని పార్టీ నాయకుల్లో పెద్ద గదా! అవును. అందువల్ల ఇక్కడ గూడా బీజేపీ, ఈ కాంగ్రెసు హ్మ్. మధ్యలో బీఆర్ఎస్ ఉంది. ఇప్పుడు అది మొన్న పార్లమెంట్ ఎలక్షన్‌లో అయితే ఎన్నిక జరిగినప్పుడైతే ప్రస్ఫుటంగా కనపడింది. అటు కాంగ్రెసు, హ్మ్. ఇటు బీజేపీ 2 వర్గాలుగా అయిపోయింది. బీఆర్ఎస్ కుదించకపోయింది. ఓకే. ఎమ్మెల్యే ఎలక్షన్‌లన్నా ఒక రకం జరిగినాయి గానీ, ఎంపీ ఎలక్షన్‌లొచ్చేసరికి పార్టీకి ఒక్క సీటు గూడా రాలేదు. అవును. ఇబ్బందుల పాలైంది బీఆర్ఎస్. అందుకని కాస్తంత పార్టీకి బలం చేకూర్చాలి గాబట్టి, వాళ్ళకెట్ట గవర్నమెంట్ కాంగ్రెసోళ్ళది ఉంది. ఇటూ బీజేపీ తరపున ఆయన గూడా మాట్లాడితే కొంత విలువొస్తది. బీజేపీకి స్టేచర్ పెరుగుతది. ఓకే. ఈ 2 పార్టీల మధ్యనే పోటీ అనేది ప్రజల్లోకి వస్తది అని ఆ విధంగా కామెంట్ జేసిండొచ్చు. ఇప్పుడు హ్మ్. రాజకీయ దిక్కోణంలోనే కామెంట్ జేసిండొచ్చు. ఆ హైడ్రా మీద. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు హైడ్రా సమస్య మీదనే చర్చించుకుంటున్నారు. దృష్టంతా హైడ్రా మీదనే కేంద్రీకరించబడింది. అవును. అందువల్ల హైడ్రాను గురించి ప్రధానమంత్రి గూడా మాట్లాడిండొచ్చు, కామెంట్ చేసిండొచ్చు. హ్మ్. హైడ్రాది ఇప్పుడు మూసిది 2 కలగలిసిపోతున్నాయి. అవును. హైడ్రా అనేసరికి అది సెపరేట్ సమస్య. హ్మ్. అది చెరువులు, నాలాల్లోనూ ఏదన్నా ఆక్రమణలు జరిగింటే వాటిని కూల్చివేయటము. హ్మ్. హైడ్రా పని. ఓకే. ఇక్కడ మూసీ వచ్చేసరికి మూసీ నదిని పరిరక్షించే దానికి భాగంగా ఒక బోర్డుంది. హ్మ్. ఆ బోర్డు కార్యక్రమం అది. అక్కడ కాంట్రోవర్సీ వచ్చిందేదంతా మా మూసీ పరివాహక ప్రాంతంలో మార్కింగ్ ఇయడము దాని మీద వచ్చింది కాబట్టి అది బోర్డుకు సంబంధించిన వ్యవహారమే. ఓకే. వాళ్ళైతే రిమూవ్ చేయలేదనుకోండి. హ్మ్. కాకపోతే మార్కింగ్ ఇయడము అవును. ఇయన్నీ ఆక్రమణలో ఉన్నాయని చెప్పడంతో ప్రజల్లో ఒక విధమైన రియాక్షన్ రావడం. అది ఎట్లుంది అనంటే ఆ సమస్య గూడా సిటీలో ఉంది. ఓల్డ్ సిటీలో అవును. ఉండే ప్రాంతంలోనే ఈ ఇబ్బందుండేది. హ్మ్. మళ్ళీ ఇటు రంగారెడ్డి జిల్లాలోను, నల్గొండ జిల్లాలోను గూడా మూసి పారుతది గాబట్టి, ఆ వాసనొస్తాండాయి. కంపు లేకుండా పోతది. మంచినీళ్ళొస్తే పొలాలకు పెట్టుకునే దానికి బాగా అవకాశం ఉంటదని వాళ్ళందరిలోనూ గూడా చేస్తే మంచిదనేదే ఉంది. హ్మ్. రంగారెడ్డి జిల్లాలోను, ఆహ్, నల్గొండ జిల్లాలోను. హ్మ్. కాకపోతే ఈ ఓల్డ్ సిటీలో ఉండే ప్రాంతంలో ఈ ఆక్యుపేషన్స్ ఉండేది. ఉండే చోట అది రిమూవ్ చేస్తే ఈ పేద ప్రజానీకము కూలీ నాలి చేసుకొని కాస్తో గీస్తో మిగిల్చుకొని ఏదో స్థలం తీసుకొని ఏదో ఇల్లు వేసుకోవటమో ఏ ఒకటి చేసింటారు కాబట్టి నష్టపోయేది మేమని ఇక్కడ రియాక్షన్ ఉంది. ఓకే. అది సమస్యను అన్ని కలబోసి చూస్తున్నారు. హైడ్రాను, హ్మ్. మూసి రివర్ బోర్డును ఒకటిగా చూస్తున్నారు. ఇక్కడ కూలగొట్టేదే కార్యక్రమం, అక్కడ కూలగొట్టేదే కార్యక్రమం. కూలగొట్టేదంతా హైడ్రానేనని అనుకుంటున్నారు గానీ హైడ్రాకు సంబంధం లేదు. ఓకే. మూసి రివర్ బోర్డ్ మీదయితే పాత సిటీలో అయితే రియాక్షన్ ఉంది. ఓకే. సార్ ఈ హైడ్రా పైన కాంగ్రెస్‌లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవ్వడం మనం చూస్తున్నాం సార్. దానం నాగేందర్ గారు మొన్న మాట్లాడుతూ పేదల ఇల్లెందుకు కూల్చేస్తున్నారు? ఎళ్లి ఐమాక్స్‌ని కూల్చుకోండి. అది కూడా చెరువులోనే కబ్జా చేసి కట్టారు గదా! అని అన్నారు. మన మధు యాష్కి గారు కూడా మాట్లాడుతూ ఎళ్లారక్కడికి. మూసీ పరివారక ప్రాంతాల వాళ్ళందరిని ఎళ్లి మీకు నేనండగా ఉంటాను. మిమ్మల్ని నేను కాపాడుకుంటా అని చెప్పేసి ఆయన. ఒక వైపేమో రేవంత్ రెడ్డి గారు కూల్చుకుంటూ పోతే, వీళ్ళేమో ఈయన అగైన్స్ట్ అంటే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయా? లేకుంటే ఆయన పూస్తే ఈయన మెల్లగా ఆయింట్‌మెంట్ పూసినట్టుగా వీళ్ళు కవర్ చేసుకుంటున్నారా? అన్న అనుమానాలతో వ్యక్తం అవుతున్నాయి సార్. మీరేం చెప్తారు? అంటే మధ్యయాస్కి అనంటే పిసిసి అధ్యక్షుడు. అవును. అక్కడ బాధితుల దగ్గరికి వెళ్ళినప్పుడు తప్పకుండా 2 మంచి మాటలు మాట్లాడాల్సిందే. మాట్లాడింది సహేతుకంగా అది మూసీకి సంబంధించిన వ్యవహారం. మూసీ రివర్ బోర్డ్‌కి సంబంధించిన వ్యవహారం. హ్మ్. ఈ మిక్స్ అవుతున్నాయి. హైడ్రాను, మూసీ రివర్ బోర్డ్ అథారిటీది మిక్స్ అవుతున్నాయి అది. ఓకే. మిక్స్ అయినప్పుడు ఇటువంటి సమస్యలన్నీ వస్తున్నాయి. హ్మ్. కానీ ఇది వేరు, అది వేరు. ఓకే. పరిగణలోకి తీసుకుంటే
అప్పుడు సమస్య క్లియర్‌గా అర్థమవుతది. ఓకే. ఒకవేళ మూసీ నది పరివాహక ప్రాంతంలో పేద ప్రజానీకం ఉన్నారు కాబట్టి వాళ్ళ రక్షించే బాధ్యత మేము తీసుకుంటామన్నారు. రేవంత్ రెడ్డి కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చారు కదా! ఎవరిని నష్టపోనిను. హ్మ్. నష్టపోనిచ్చే పరిస్థితే లేదని అంటున్నాడు కదా! హ్మ్. ముఖ్యమంత్రి గారైనా అదే మాట మాట్లాడినారు. పిసిసి అధ్యక్షుడైనా అదే మాట మాట్లాడుతుంటే ఆహ్, దానం నాగేంద్రదైనా అదే కదా! పేదోళ్ళని ఎందుకు కూలగొడతారు అనని. అవును. కాకపోతే ఇది డిఫరెంట్ వెర్షన్స్ వస్తున్నాయి. ఓకే. సో, అంటే సార్ వీళ్ళు డిస్కస్ చేసుకోరా ఈ విధంగా? అంటే దానం నాగేంద్ర గారు చేసిన కామెంట్స్ పైన వీళ్ళు డిస్కస్ చేసుకోకుండా వాళ్ళ వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారా? లేకుంటే మాట్లాడుకొని ఈళ్ళు టాక్టిక్స్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రజల దగ్గర ఒక వైపు నుంచి ఇలా మెల్లగా చేద్దాం, ఇంకో వైపు నుంచి కూల్చేసుకుంటూ వద్దామన్న ఒక వ్యూహాత్మకంగా వెళ్తున్నట్టుగా ఆహాహా! కనిపిస్తుంది. వ్యూహాత్మకం ఏం కాదు. హ్మ్. బాధితుల దగ్గరికి వెళ్ళినప్పుడు పరామర్శించి, అవును. వాళ్ళకు కన్సోల్ చేయాలి కాబట్టి, అక్కడ మాట్లాడే విధానం వేరుంటది. ఒక మాట, 2 మాటలు పోయి మాట్లాడేటప్పుడు ఎక్కువే మాట్లాడొచ్చులే. దాంట్లో నుంచి మనము భూతద్దంలో ఏసి చూడాల్సిన అవసరం ఉండదు. ఓకే. సార్ మరోవైపు కేటీఆర్ గారు ఒక పిలుపిచ్చారు. హైడ్రా ఎవరినైనా ఇల్లు కూల్చేస్తుంటే అందరూ వచ్చేసి దానికి అడ్డంగా నిలిచేసుకోండి. అందరం ఇళ్ళని కాపాడేసుకుందాం అని జెప్పేసి ఒక పిలుపునిచ్చారు. ఎక్కడ కూల్చివేతలు జరిగినా కూడా అందరూ అక్కడ గ్యాదర్ అయిపోయి వాళ్ళ వాళ్ళ ఇళ్ళని కాపాడుకోవాలి. వాటికి అడ్డుగా నిల్చోవాలని జెప్పేసి ఒక పిలుపునైతే ఇచ్చారు సార్. మీరేం జెప్తారు దీనికి? అది సరే, ఇది రాజకీయంగా దా ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు కొద్ది హ్మ్. ప్రజలకు నష్టం జరుగుతది. అవును. నష్టం జరిగితే వాళ్ళ తరపున మాట్లాడాలా అని ముందుకొస్తుంటారు ప్రతిపక్షాలు. ఇప్పుడు హ్మ్. ఎక్కడ గూడా జరిగేది అదేలెండి. హ్మ్. దాంతో ఏమైతదంటే కనీసం కొంత ఓట్ బ్యాంక్‌ని సంపాదించుకోవచ్చు. హ్మ్. మాట్లాడేదానికి ఉంటాది. ప్రభుత్వాన్ని విమర్శించేదానికి ఉంటాదని మాట్లాడుతున్న మాటలే. రియాలిటీగా చూస్తే కొన్ని నేను పత్రికల్లో చూసినప్పుడు హ్మ్. ఈ పారిశుద్ధ్యానికి సంబంధించి మూసీ నది కాలుష్య నివారణ కోసము అప్పుడు గూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు గూడా, ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు ఒక ముసాయిదాను తయారు జేయడము, జీవో గూడా ఇష్యూ జేసినారు ఈ కూల్చేదానికి. హ్మ్. ఆహ్, మురుగునీటిని శుభ్రం చేయాలనని. మళ్ళా వివిధ కారణాలతో వాళ్ళు నిలుపుదల చేసినారు గానీ, బయట మో అంకురార్పణ అయితే చేశారు గదా! వాళ్ళు అవును. గూడా. చేసి ఇప్పుడు మాట్లాడడం అంటే కొంచెం రాజకీయ కాంచితో మాట్లాడిన మాటలే గానీ, ఓకే. సిటీని, జనాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడిన మాటలు కాదు. ఓకే. సార్ ఇక్కడ ఒకటి మూసీ సుందరీకరణ ఇప్పుడు అవసరమా అన్న చర్చ కూడా మొదలవుతుంది సార్. అంటే విదేశాల్లో ఉన్న ఆయా సిటీలలో ఆయా చెరువు ఉంటాయి గదా! వాటిలా మార్చాలి అని జెప్పేసి ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో, ఇటువంటి ప్రయత్నాలు ఫలితం గావు. అక్కడ అమరావతిని కూడా సింగపూర్‌లా మారుస్తా అని చంద్రబాబు నాయుడు గతంలో జెప్పారు. అక్కడ ఎటువంటి పరిస్థితి నెలకొందో మనం జూసాం. రైతులు తిరుగుబాటు చేశారు వాళ్ళు వీళ్ళంతా కూడా. సో, ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ పరిస్థితి. అంటే విదేశాలను జూసి ఆ విధంగా తయారు చేద్దామన్న ఒక ప్లాన్ ఏదైతే ఉందో అది వర్కౌట్ అవుతుందంటారా సార్? విదేశాలు కాదిక్కడ. హ్మ్. ముందు సబర్మతి నదిలో ఇట్నే కాలుష్యం అయితంటే, హ్మ్. మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సబర్మతి కాలుష్య నివారణ కోసం కొన్ని చర్యలు చేపట్టి, అక్కడ కాలుష్య నివారణ చేసినారని. అదే పద్ధతిలో ఇక్కడ గూడా కాలుష్య నివారణ. హ్మ్. కాలుష్య నివారణ చేయటం తప్పని ఎవరం అనలేం. ఓకే. అది మంచి కార్యక్రమమే. హ్మ్. కాకపోతే ప్రజలు నష్టపోకుండా ఉండేది గూడా చూడాల్సిందే. ఎందుకంటే వాళ్ళు పేద ప్రజానీకము. హ్మ్. మూసి ఒడ్డున ఉండే వాళ్ళంతా పేద ప్రజానీకమే ఉంటారు. హ్మ్. కూలీ నాలి చేసుకొని బతికే వాళ్ళుంటారు. అటువంటోళ్ళకు నష్టం జరగకుండా చూడాలనేది ఎవరైనా విమర్శించేది. మూసిని ఆహ్, సుందరీకరణ గాదు, కాలుష్యం లేకుండా చెయ్యాలి గదా! ఓకే. ఇంత పెద్ద పట్టణము, మహానగరం అయితంది. ఆ మధ్యలో ఇంత వాసనొస్తుంటే, హ్మ్. అది ఎవరికైనా చూసే వాళ్ళకి అసహ్యంగా ఉంటది. ఓకే. చేసిన దాన్ని తప్పులు పట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే వాళ్ళకి నష్టం జరగకుండా చూడండి అని చెప్పాలి. ఓకే. సార్ ఇక ఈ హైడ్రా ఎఫెక్టు వచ్చే సంవత్సరం జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి గదా! వీటిపైన ప్రభావం చూపిస్తుంది. అక్కడ తెలిసిపోతుంది. హైడ్రా పైన కాంగ్రెస్ పార్టీ పైన అంటే నెగెటివ్ ఉందా? పాజిటివ్ ఉందా? అన్నది ఒక క్లారిటీ వచ్చేస్తుందని అంటున్నారు సార్. మరి హైడ్రా ప్రభావం జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ పైన ఉంటుందంటారా? మొత్తం అంతా ఎందుకుంటుంది? హ్మ్. ఏదో అది ఎవరైతే బాధితులుంటారో హ్మ్. అటువంటోళ్ళు రియాక్ట్ కావచ్చు. ఓకే. ఎన్నికల్లో ప్రభుత్వం చేసింది నష్టం జరిగింటది గదా! ఎవరికైనా గాని. నేను మధ్య తరగతి కుటుంబీకుని. హ్మ్. ఒక ఇండ్లేసుకున్నాక ఇప్పుడు ఏదో వచ్చి హైడ్రా వచ్చి కూల్చేసిందనుకో, నష్టం నష్టమే గదా నాకు గూడా. అవును. నువ్వు ఒక పేదోడి కంటే నోరెత్తి, గళమెత్తి మాట్లాడతారు. హ్మ్.